తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొత్త వినియోగదారులు ఉన్నారో, ఎవరైతే వాహనదారులు కావచ్చు, కార్ల నుంచి మొదలుపెట్టుకుంటే హెవీ వెహికల్స్, టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ హెవీ వెహికల్స్ కొనేవారికి ఇదొక భారీ షాక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏకంగా 2000 నుంచి 10,000కు వరకు పెంచేటువంటి హెవీ వెహికల్స్ మీద నుంచి ద్విచక్ర వాహనాల నుంచి టూ వీలర్ ఏదైతే ఉన్నారో 10,000 వరకు కూడా పెంచేటువంటి ఆలోచన ఉంది. ఇవి కనుక పెంచితే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి 770 కోట్ల వరకు అదనపు సొమ్మును కూడా రుజుమును కూడా కలెక్ట్ చేసేటువంటి ప్రాధాన్యత కలుగుతుందని మనకు చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినటువంటి కేసీఆర్ని తలదన్నేలా మేము నిలబడాలని చెప్పేసి ఇప్పట్లో భట్టి విక్రమార్క పదే పదే చెప్తున్నప్పటికీ, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల్లో, వారు చేస్తున్నటువంటి ఆలోచనలో, వాళ్ళు ప్రజలపై మోపుతున్నటువంటి ట్యాక్సెస్ కావచ్చు, సెస్ ఛార్జెస్లలో ఒక్కసారి రవాణా శాఖపై ఇప్పటికే ఆబ్కారీ శాఖ కావచ్చు, ఇతర రిజిస్ట్రేషన్ ఫీజు, ఎల్ఆర్ఎస్ అటువంటి ఏ విషయంలోనైనా కూడా ట్యాక్స్ పెంచారు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కొత్త వాహనాలు ఎవరైతే కొంటున్నారో వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. రోడ్ల భద్రత, పన్ను పేరిట ప్రజలపై మరో భారం మోయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరానికి ఏటా 270 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలుదారు చేసే వారిపై మరో కొత్త పన్ను విధించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్. రోడ్ల భద్రత సెస్ పేరిట ద్విచక్ర వాహనంపై 2,000, కార్లపై 5,000, ఇతర హెవీ వెహికల్స్ పైన 10,000 వరకు వసూలు చేయాలని కూడా నిర్ణయించినటువంటి రవాణా శాఖ. ఈ కొత్త సెస్ ప్లాన్ వల్ల సంవత్సరానికి దాదాపు 270 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా సమీక్షించారు. అధికారుల ఆలోచనల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సెస్ వసూలు చేయాలని మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసిళ్ళు. అది ఇతర సమయంలో కాదు, కంపల్సరీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ న్యూ వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో అదే టైంలో ఆర్టీఓ ఆఫీస్లో ఈ యొక్క వాహనదారులకు షాక్ ఇచ్చే, దీన్ని అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే కొత్త వాహనాలు కొనేవారికి షాక్ ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క నిధుల కొరత నుంచి కొంచెం బయట పెడదామని చెప్పేసి ఈ యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనలు ఇచ్చింది. ఇప్పటికే ఈవీ వెహికల్స్ కావచ్చు, సిఎన్జి ఎల్పిజి వెహికల్స్లను అడాప్ట్ చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఈవీ తరం ఆహ్వానించేలా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ యొక్క సిటీలలో మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి ఢిల్లీ వలె మారాలనుకోవట్లేదు, అక్కడ నుండి పొల్యూషన్ మనకు అవసరం లేదు అని చెప్పేసి కొంత ఈవీ వెహికల్స్ మీద ఛార్జెస్ తగ్గించారు. కొంతమందికి పూర్తిగా ఎత్తేసినట్లు కూడా తెలిసింది. కానీ మరో రకంగా ఎవరైతే ఎల్లో ప్లేట్ నుంచి మొదలు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్, టెంపరీ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎల్లో ప్లేట్లు కావచ్చు, వైట్ ప్లేట్ల మీద ఈ యొక్క భారం ఓపెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు. ఇది కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రానికి దాదాపు సంవత్సరానికి ఏటా 270 కోట్లకు పైగా అధిక రుజుము చెల్లించే విధంగా అధిక డబ్బులు వసూలు చేసేటువంటి నిధి నేరుగా ప్రజల నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైతే కొత్తగా వాహనాలు వెహికల్ ఎవరైనా కొంటే అక్కడే రిజిస్ట్రేషన్ స్లాట్లు బుక్ చేసిన తర్వాతనే అక్కడ చెల్లించే సదరు ఒక వినియోగదారుడు కావచ్చు, సదరు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారి ద్వారా చెల్లించే ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ శాఖ కావచ్చు, అక్కడ నుండి లైసెన్స్ల పేరిట ఎల్ఆర్ లైసెన్స్ కావచ్చు, లర్నింగ్ లైసెన్స్ కావచ్చు, పర్మనెంట్ లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్ల పేరిట ఇప్పటికే ఛార్జెస్ పెంచాయి. కానీ ఆ ఛార్జెస్ కూడా అమలవుతూనే ఇదొక కొత్త వినూత్న పద్ధతిలో రాబట్టేందుకు ఏచొస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సోషల్ మీడియాలో కావచ్చు ఇప్పటికే మంతనాలు జరిపిన తర్వాత, ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వెంటనే అమలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, అక్కడ నుండి పొన్నం ప్రభాకర్ మినిస్టర్తో ఎవరైతే మాట్లాడారో వాళ్ళంతా క్లుప్తంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీఓ ఆఫీస్ ఎట్లా దయనీయ స్థితిలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్కి వెళ్తే 100 రూపాయలు అయ్యేతో ఆ 100 రూపాయలతో అయ్యే పని దాదాపు 1000 రూపాయల నుంచి అవ్వడము, 1000 రూపాయలతో అయ్యే పని 10,000 రూపాయలు అవ్వడము. అక్కడ ఉన్నటువంటి మధ్య దళారుల వ్యవస్థ ఎలా ఉంటుందో మనకంత తెలుసు. కొంతమంది ఏసీబీ అధికారులు ట్రాప్లో ఉచ్చులో పడుతున్నప్పటికీ వాళ్ళ వైఖరి మారటం లేదు. ఇది దాదాపు కేంద్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ చేస్తాం, నేషనల్లో ఉన్నటువంటి సెంట్రలైజ్ చేస్తాం, రిజిస్ట్రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ ఇక్కడి నుంచే నేరుగా పంపిస్తామని చెప్పేసి కొత్తలో నూతనంగా ఆలోచించినప్పటికీ ఆ యొక్క పనులు కావచ్చు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరీ సందర్శించి
ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా కమాండ్ సెంటర్ని ఆర్టీఓ ఆఫీసర్లు అక్కడనే నుండి పనిచేయాలి, ఈ యొక్క వ్యవస్థను తగ్గిస్తాం, ఈ యొక్క దళారీ వ్యవస్థను తగ్గిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో యోచించింది. కానీ అది మాత్రం ఎట్టకేలకు పట్టాలెక్కలేదని చెప్పాలి. కానీ నూతనంగా ప్రవేశపెట్టే ఈ యొక్క బిల్లును అసెంబ్లీలో పొందిన తర్వాత ప్రజల మీద నేరుగా రుద్దేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో భారం అనేది ప్రజల మీద ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక మహానాయకుడు ఈ యొక్క అప్పుల బాధ పెట్టిపోయారని చెప్పేసి బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పలువురు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిన తర్వాత పదే ఈ యొక్క మీటింగ్లో తను సమావేశంలో చెప్పడము ఇదంతా కూడా చూస్తున్నాం. దాన్ని రెక్టిఫై చేయాలంటే ప్రజలపై పరోక్షంగా ప్రత్యక్షంగా భారం మోయాలని యోచిస్తుందా అంటే అవుననే తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నుంచి మొదలు పెడితే సరుకులు, చిన్నకారు రైతులకు సరిపడా ఎంఎస్పి ప్రైజెస్ లేవు, ఇటు ఉరియో బస్తాల కొరత, ఇటు రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇటు ఆబ్కారీ శాఖకు సంబంధించినటువంటి మందు బాబులకు ఇంకో శాఖ ఆబ్కారీ మళ్ళీ సెస్ ఛార్జెస్ అనేక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంపోజ్ చేసినటువంటి సెస్కు ఎవరు ఆపాలి, ఎవరు కట్టడి చేయాలి, దీన్ని ఒక్కసారి కూడా మీరు ఆలోచించి ఈ యొక్క వీడియోని షేర్ చేసే విధంగా మా చిరు ప్రయత్నాన్ని మీరు ఒక ఎంకరేజ్మెంట్ చేయాలంటూ కూడా హిట్ టీవీ ప్రయత్నం చేస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.